Hello everyone, welcome to my channel Devanshi Create. ओम मुदाकरात्तमोदकं सदा विमुक्तिसाधकं कलाधर वदं सकं विलासिलोकरक्षकं अनायकैकनायकं विनाशिते भदैत्यकं नताशुभाशुनाशकं नमामि तं विनायकं नतेतरातिभीकरं नवोदितार्कभास्वरं नमत्सुरारिनिर्जर नताधितापदुर्धरम् सुरेश्वरं निधीश्वरं गणेश्वरं गणेश्वरं महेश्वरं तमाश्रये परात्परं निरन्तरं समस्तलोकशङ्करं निरस्तदैत्यकुञ्जरं तरेदरोदरं हरे भवक्रमक्षरं कृपाकरं क्षमाकरं मुदाकरं यशस्करं मनस्करं नमस्कृत नमस्करोमि भास्करम् अकिञ्चनातिमार्जनं चिरं तनोक्तिभाजनं पुरारिपूर्वनन्दनं सुरारिगर्वचर्वणं प्रपञ्चनाशभीषणं धनञ्जयादिभूषणं कपोलदानवारणं भजे पुराणवारणं नितान्तकान्तदन्तकान्तिमन्तकान्तकात्मजम् अचिन्त्यरूपमन्द्रहि मन्दराजकृन्दनं मृदन्तरे निरन्तरं वसन्तमेव योगिनां तमेकदन्तमेव तं विचिन्तयामि सन्ततं महागणेश पञ्चरत्नमादरेण योन्वहं प्रगल्पति प्रभातके हृदि स्मरं गणेश्वरम् अरोगतामदोषतां सुसाहितीं सुपुत्रतां समाहितायुरष्टभूतिमभ्युपैति सोचिरा जय गणेश जय गणेश जय गणेश पाहि मां जय गणेश जय गणेश रक्ष मां जय गणेश जय गणेश जय गणेश पाहि मां जय गणेश जय गणेश जय गणेश रक्ष मां जय गणेश पाहि मां जय गणेश रक्ष मां जय गणेश जय गणेश जय गणेश पाहि मां जय गणेश जय गणेश जय गणेश रक्ष मां गजानन भगवान की जय गणेश मोरया मोरया గణపతిని ప్రార్థన చేశాం జయ గణేశ పాహి ఏమన్నాం జయ గణేశ పాహి మాం జయ గణేశ రక్ష మాం నన్ను రక్షించు తండ్రి నన్ను కాపాడు తండ్రి అని అడిగాం అందుకని మీరు అనాలి అన్నాం మేము పాడిందంతా విన్నారు కదా మీరు కూడా అంటే ఏంటంటే పాహి మాం రక్ష మాం అంటే నన్ను కాపాడు తండ్రి నన్ను రక్షించు తండ్రి నాకు నీవే దిక్కు తండ్రి అని పరమేశ్వరుని వేడుకున్నట్టు లెక్క అందుకని మీతో అనిపించే ప్రయత్నం చేసినాం విన్న వాళ్ళకి పుణ్యం అన్న వాళ్ళకి పుణ్యం చూస్తున్న వాళ్ళకి పుణ్యం మనస్సులో వేరే భావనలు లేకుండా అనకున్నా వినకున్నా కేవలం మనస్సును తీసుకెళ్లి భగవంతుడి దగ్గర లగ్నం చేసిన వాళ్ళకు కూడా పుణ్యం వస్తుంది ఊరికే ఇక్కడ ఉన్నామంటే ఉన్నామని ఫోటోలు తీసుకుందామనో లేకపోతే ఫోన్లు పట్టుకోనో చూసి కాసేపు అందరినీ ఇట్లా చూసి నన్ను చూస్తున్నా నేను ఫోటోలు పడుతున్నానా అని పై భేషజాలు చేసేటువంటి వాళ్ళకు పుణ్యం వచ్చేది నమ్మకం తక్కువ ఖచ్చితంగా ఎవరో ఎక్కడో మూల కూర్చున్న వారికి కూడా మనస్సు అనేది పరమాత్మ దగ్గర పెడితే ఖచ్చితంగా పుణ్యం వాళ్ళకే మొదలొస్తుంది అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం కాకపోతే మనల్ని ఒక వీడియో కవర్ చేస్తుంది కాబట్టి వీలైనంత వరకు మనం పద్ధతి ప్రకారంగా సాంప్రదాయమైనటువంటి వస్త్రాలు వేసుకొని ఉన్నాం కాబట్టి పద్ధతి ప్రకారంగా పూజలో పాల్గొని శరీరం ఇక్కడ ఉంచుదాం తర్వాత మనస్సును కూడా తీసుకొచ్చి అక్కడ పెట్టే ప్రయత్నం చేద్దాం బుడా శంకర భగవానకి కర్మణ పుణ్యాహ వాచనం కరిష్యే సర్వాభరణ భోజనం వరుణం సాంగం సాయుధం ద్వారం శక్తి పత్ని పుత్రోడివాదమేదం వరుణమావాహయామి స్థాపయామి పూజయామి రాజాయ నమః ధ్యానమావాహనాధ్యవాచగంధ పుష్పాక్షత ధూప దీప నైవేద్యతాంబూల దక్షిణ నీరాజన మంత్ర పుష్ప నమస్కారాన్ని సమర్పయామి నమస్కరోమి అభిమంత్రితా సంకల్పితా శ్రీ కళ్యాణ మహోత్సవాఖ్యే శుభకర్మణి పుణ్యాహం భవంతో బ్రువంతో ఓం పుణ్యాహం కర్మణోస్తు పుణ్యాహం భవంతో బ్రువంతో ఓం పుణ్యాహం కర్మణోస్తు పుణ్యాహం భవంతో బ్రువంతో పుణ్యాహం కర్మణోస్తు నక్షత్రం పర్కర వేదోపవ్యదో యావే సూర్య ఉదేతి యావే సూర్యో గచ్ఛేత్ సంకల్పితా ఉమామహేశ్వర భవాని శంకర స్వామి దేవతా కళ్యాణ మహోత్సవాఖ్యే కర్మణి సత్య భవంతో బ్రువంతో కర్మణే సత్య భవంతో బ్రువంతో కర్మణే సత్య భవంతో బ్రువంతో
స్వస్తి కర్మణేస్తు స్వస్తిరేంద్రో వృద్ధశ్రవ స్వస్తిన పూజా విశ్వవేదా స్వస్తి బృహస్పతిర్దదాతు సంకల్పిత శివపార్వతి కళ్యాణ మహోత్సవాఖ్యే కర్మణి అర్థిం భవంతో బ్రవంతో కర్మరుధ్యతా అర్థిం భవంతో కర్మరుధ్యతా అర్థిం భవంతో కర్మరుధ్యతా హవ్వేర్నమదో వసత్యా దేవం మే త్రిదయన్నోస్తు రాధాన్ హవిషా వర్ధయంతః తందేవజనస్వదేరా తేన వై దేవానాం వృద్ధాని దండాగం చిత్రేణ దవనాని ఇమే లోకా వృద్ధ్యానివతద్ వీర్య దేశు లోకేషు ప్రతిష్టతే అర్థిం భవంతో బ్రవంతో పురుషదేవం పూర్ణమస్తు నానావంశాభివృద్ధిరస్తు నానాగోత్రాభివృద్ధిరస్తు సర్వేషాం భక్తజనానాం వంశానాం అభివృద్ధిరస్తు గోత్రాణాం అభివృద్ధిరస్తు లోక కళ్యాణమస్తు శాంతి పుష్టిస్తుష్టిష్టాస్తు శుభగో శుభమస్తు పునరభిగో బ్రాహ్మణేభ్య శుభం భవతు సర్వసంపదస్తు భగవాన్ వాస్తోష్పతి ప్రీయతా వామదక్షిణాస్తాభ్యాం దక్షిణోత్తరయోగపద్గృహీత్వా ముఖ సమంగళ సముద్ధరేత్ గట్టిమేలం వాస్తు ప్రతిదానే గస్వాన్వా వేషోణమేవో భవానః హే ప్రతితన్నాది సత్వజన్న ఏధిత్యపదేశం చతుష్పదే వాస్తు ప్రదేశమదా తమోదరా దేక్షేమయ మదా గాతుమద్యా యోగే వరన్నాయూయం పాతస్తత్తిభిత్తదానః వాచ్యాం యుదేవార్త్విదో మార్దయంతా దక్షిణాయాం దిశి మాతా పితరో మాద్యయంతా దీక్షాం నిగృహా పదవో మార్దయంతా ఈత్యాం నిశ్యామోషధజో వనత్పతయో మాద్యయంతా ఓంకాయాం యజ్ఞసం మత్సరో జగ్నమధుర మార్దయంతా ఏదేభ్యో బ్రాహ్మణేభ్యో నానా గోత్రేభ్యో నానా నామభ్యః కర్మణ పుణ్యాః వాచన మంత్ర దక్షిణా మనదోత్సా అపరిమితహేంద్రం తుభ్యమః సంప్రదతే నమః మహావాస్తుపురుషాయ మహాబ్రహ్మణే నమః యథాస్థానం ప్రవేశయామి శోభనార్థే క్షేమాయ పునః ఆగమనాయ పవిత్రో వా సర్వావస్థాంగతో వివాహ పుండరీకాక్షం సమాఖ్యాభ్యంతరశ్రుతి పుండరీకాక్షాయ నమః రాజా నమః సుప్రియతో సుప్రసన్నో వరదో భవతు వరుణ భగవానకి దేవ సుతునే సామగాయ బ్రహ్మపుత్ర ఇవ సవనే సుశగోససి స్వస్తి నశ్శకునే అస్వప్రదిన సుమనా భవ ఇది విసాహాగారమేత్యా ఆదో వృక్షాల్యా ఆగమ్య స్వామివారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా గణపతి పూజ పుణ్యాహవాచనం అంటారు. వారు మంత్రులు గారు నీళ్లు ప్రోక్షణ చేస్తున్నారు, చదువుతున్నారు కదా. అక్కడ అర్చకుల వారు దాన్ని అభిమంత్రణ చేసి వేద మంత్రాలతో ఆ నీటిని అభిమంత్రణ చేసిస్తున్నారు. ఎందుకంటే ఈ నీళ్లు ఉట్టి నీళ్లు చల్లడం ఎందుకు, మేము వచ్చేటప్పుడే మొత్తం నెత్తి నుంచి స్నానం తల నుంచి స్నానం చేసి వచ్చాం, ఉట్టి నీళ్ళే కదా వచ్చినప్పుడే తల్లింటే అయిపోయేది కదా అంటే అవి మామూలు నీళ్లు కాదండి. ఊరికే స్ప్రే బాటిల్లో పెట్టుకుని ఉట్టి నీళ్లు కొట్టి కరోనా చచ్చిపోతుందంటే నమ్మేవాళ్ళమా? శానిటైజర్ అందులో వేసి దాన్ని స్ప్రే చేస్తే డాక్టర్లు చెబితే సైంటిస్టులు చెప్తే ఓ కరోనా అంట ఇది కొట్టుకుంటే ఈ యొక్క శానిటైజర్ ని స్ప్రే చేస్తే కరోనా వైరస్ ఉంటే చచ్చిపోతుందట అని నమ్మి మన ఇల్లంతా శానిటైజర్ పెట్టి కడుక్కున్న వాళ్ళు ఉన్నారు కాదా? బయటనే పెట్టారు, గేట్ దగ్గరే పెడతారు, ఎవరు వచ్చినా మొదలు ఆ శానిటైజర్ కొట్టుకోవాలని చెప్పేసి. ఇప్పటికీ నడుస్తూనే ఉన్నాయి కొన్ని ఇళ్లలో. మేము వెళితే ఆశ్చర్యం వేసినా సైంటిస్టులు చెప్తే నమ్ముతారా, డాక్టర్లు చెప్తే నమ్ముతారా? నమ్మొద్దంటలేదు, నమ్మండి. కానీ మన ఋషులు వాళ్ళకంటే పెద్ద సైంటిస్టులు ఉన్నారా? వాళ్ళు కూడా ఇలాంటి వైరస్లు బ్యాక్టీరియాలను ముందే ఊహించి మంత్రముల ద్వారా ఆ నీటిని అభిమంత్రణ చేసి ఆవు పంచకమును కలిపి ఆ మంత్రాలతో అభిమంత్రణ చేసినటువంటి నీళ్లను ఇంట్లో ప్రోక్షణ చేసుకోమని చెప్తారు. దాన్నే స్వస్తి వాచనము, పుణ్యాహవాచనము అంటారు. ఆ నీళ్లు ఎప్పుడైతే ఇంట్లో ప్రోక్షణ చేసుకుంటామో ఆ ఉన్నటువంటి బ్యాక్టీరియా కానీ సమస్తమైనటువంటి వైరస్లు కానీ భూత ప్రేత పిశాచాదులు చెడు లక్షణాలు ఉన్నటువంటివన్నీ కూడా నశించిపోతాయని శాస్త్రం. ఇది కూడా పెద్ద పెద్ద ఋషులు అనుభవించి చెప్పినటువంటి మాటలు. అక్కడి నుంచి వచ్చినవే ఇప్పటి శానిటైజర్లు కానీ ప్రోక్షణలు కానీ చేతులు కడుక్కోవడం కాళ్ళు కడుక్కోవడం లాంటివన్నీ. ఇంతకుముందు ఇత్తడి గంగాళాల్లో నీళ్లు ఉంటే కాళ్ళు కడుక్కునే వాళ్ళ ఇంటికి వస్తే, ఇప్పుడు నీళ్లు లేవు, కాళ్ళు కడుక్కోవడానికి ఇంటి చుట్టూ ఎక్కడ తిప్పితే అక్కడ నల్లా వస్తుంది, కానీ కాళ్ళు కడుక్కుందామంటే బయట నీళ్లు. వచ్చినటువంటి బంధువులు కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వచ్చేవాళ్ళు కాదు. ఒక కాళ్ళే కడుక్కునే వాళ్ళ అంటే కాదండి, కాళ్ళు కడుక్కునే వాళ్ళు, చేతులు కడుక్కునే వాళ్ళు, ముఖం కడుక్కొని కళ్ళు తుడుచుకొని నోట్లో నీళ్లు పోసుకొని పుక్కిలిచ్చి ఉమ్మేసి వచ్చేటువంటి వాళ్ళు బావి దగ్గర. ఇప్పుడు అవేమి లేవు. జస్ట్ అవి టిష్యూ పేపర్ లాంటివి ఏదో ఇస్తారు, ఒక పేపర్ ఉంటుంది, ఆ పేపర్తో తుడిచేసి పక్కకు ఒక డస్ట్బిన్ లో పెడతారు. ఆ డస్ట్బిన్ ఎక్కడ ఉంటుంది? మన పక్కనే, మన సోఫా పక్కనే ఉంటుంది. మళ్ళీ అందులో బ్యాక్టీరియా అది ఇంట్లోనే ఉంటుంది.
సమస్తమైనవన్నీ ఇంట్లో మధ్యలో పెట్టుకుని ఆరోగ్యం కావాలంటే ఎట్లా వస్తుందో చెప్పండి. అవన్నీ దూరంగా ఉన్నవన్నీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుందాం. సనాతన ధర్మం మన ఆరోగ్యం చెప్పింది. ఎప్పుడైతే పాశ్చాత్య సంస్కృతి వచ్చిందో ఆ పంచ అనారోగ్యం అనేది మన ఇంట్లో మనమే కావాలని జేబులో పెట్టుకున్నాం. 500 నోటన్నా పెట్టుకుంటామో పెట్టుకోమో కానీ అనారోగ్యాన్ని మాత్రం పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఉన్న వాటిని పాటించొద్దని చెప్పలేం, కానీ వీలైనంత వరకు సనాతన ధర్మంలో చెప్పబడ్డటువంటి కాళ్ళు కడుక్కోవడము, ముఖం కడుక్కోవడము, బయటికి వెళితే వచ్చి ఇంట్లోకి రాగానే బట్టలు మార్చుకోవడం, చంటి పిల్లల్ని ముట్టుకోకపోవడం, దయచేసి ఇటువంటి పాటిస్తారని, షేక్ హ్యాండ్ లాంటి సంస్కృతిని వీలైనంత తొందరగా ఇంకా మర్చిపోవాలి. ఎప్పుడో మర్చిపోయి ఉండాలి సార్ కరోనా వచ్చినప్పుడు, కానీ మళ్ళీ అలవాట్లోకి వచ్చింది. దయచేసి అలాంటివి మర్చిపోయి నమస్కారం చేసేటువంటి సనాతన సంస్కృతిని భారతదేశం ప్రపంచానికి ఎట్లయితే పరిచయం చేసిందో అలాగే మనం కూడా పాటిస్తూ ఉందామని కోరుకుంటూ, పుణ్యాహవాదనం అయిపోయింది. స్వామివారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా పరమేశ్వరుడు వేదికలోకి వచ్చాడు, పెళ్లి మంటపంలోకి వచ్చాడు. ఎలా వస్తాం, పిల్లగాని గుర్రం మీద కానీ లేకపోతే పల్లకి కానీ పట్టుకొని డ్యాన్సులు చేస్తూ బాజా భజంతులతో తీసుకొని వస్తాం కదా, అలా పరమేశ్వరుడు కూడా వేదికలోకి వచ్చేసాడు. మీరు ఊహించుకోవాలి, నేను చెప్పింది ఊరికే జరుగుతుంది కదా అంటే కుదరదు. అక్కడ మీ మనస్సులో పరమేశ్వరుడి రూపాన్ని ఊహించుకోండి. అక్కడ కనబడుతున్నటువంటి పరమేశ్వరుడు ధ్యానముద్రలో ఉన్నాడు. ముందు కనబడుతున్నటువంటి పరమేశ్వరుడు చక్కగా భాషికం కట్టుకుని పట్టు వస్త్రములు ధరించి పెళ్లి కొడుకులాగా లక్ష్మీనారాయణ స్వరూపంగా మన ముందు వచ్చి నిలబడ్డాడు. పరమేశ్వరుడిని మీకు నచ్చినట్టు అందంగా ఊహించేసుకోండి. ఆయన ఇంత అందంగా ఉంటాడని చెప్పడానికి లేదు, మీరు ఊహించుకోండి. అటువంటి అందమైన రూపంతో పరమేశ్వరుడు కూర్చున్నాడని నమస్కారం చేస్తుండని స్వామివారికి వెల్కమ్ చెప్తాం, సుస్వాగతం చెప్పాలి వేదికలోకి. అనోహమితి శాకనాది మంత్రాన్ వాచేన్ వివాహాగారమేత్యా అనోహంబరి హవంబరి వాదంబరి క్షపం దురిది తంతద్విషద్భ్యో దిశామ్యహం అనోదంబరి హోదగోషగునేర్యదశా గుణం భగస్య శ్రుతమక్ష్ణయా తద్విషద్భ్యో దిశామ్యహం ఆరాతే అగ్నిరత్వారాత్ పరశురస్తుతే ఆదే త్వాభివర్షతు స్వస్తితే స్తు వనస్పతే స్వస్తి మే స్తు వనస్పతే నమస్తే గృత్సదే రుద్రాయ నమో రుద్రాయ చ గృత్సదే నమస్తే అస్తు మామాహి గుంసి సిగసిన శివజ్రో నమస్తే అస్తు మామాహి గుంసి ఉద్యాదేవ శకునే సామగాయ బ్రహ్మ పుత్రే పసవనే సుజగోససే అస్తిన శకునే అస్తు ప్రతిన సుమనా భవ వివాహాగారమేత్యా ఆరో వృక్షాల్యా ఆచమ్యా త్రిరాజామేత్ స్వాహా 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 పరమేశ్వరః పూర్వోక్తైవం విశేషణవదిష్టాయాం శుభతిథౌ అత్యమరస్య ఆచంద్రార్కమనేక వైశేషిక సుఖానుభవ సకల సౌభాగ్య పరంపరాభివృద్ధి ద్వారా లోక కళ్యాణార్థం స్త్రియముద్వహే పారిగ్రహణాంగత్వేన ఆదౌ రక్షార్థం రక్షాబంధనం కరిష్యే. నమో అస్తు సర్పేభ్యో జగేద పృథివీమణో ఏ అంతరిక్షే ఏ దివిదేభ్యః సర్పేభ్యో నమః భుజంగాయ విద్మహే దక్షోశ్రవణాయ ధీమహి తన్నః సర్ప ప్రచోదయాత్ రక్షాదస్త్రాధిష్టాన దేవతాభ్యో నమః సర్వోపదానార్థే ప్రార్థనా నమస్కారాన్ సమర్పయామి సర్వే జనాన్ దర్శయిత్వా. అందరూ కూడా అర్చకుల వారు మణిశర్మ గారు చూపిస్తున్నటువంటి కంకణాలకు నమస్కారం చేసుకోండి. ఆ కంకణాలు స్వామివారికి వివాహ నిమిత్తంగా ధరింపజేస్తున్నటువంటి కంకణములు, వాటికి రక్షాబంధనం అని పేరు. మీరు ఆ కంకణ ధారణ జరిగేటప్పుడు మీరేం చేయాలి, ఊరికే కూర్చొని చూడాలి అనకుండా మీ చేతులకు పని చెప్పండి. కరతాళ ధ్వనులు అంటారు, గట్టిగా చప్పట్లు కొట్టండి. గట్టి మేడం కంటే మీ చప్పట్లు గట్టిగా అనిపించాలి. గట్టిగా గట్టిగా రక్షాబంధనము అంటే మనల్ని రక్షించేది అని అర్థం. సహజంగా మనం కూడా అంటాం, ఇక్కడ పెళ్లి పోతే కంకణం కట్టండి, మాకు కూడా పూజకు పోతే మాకు కంకణం కావాలంటాం. కంకణం కట్టడం అంటే ఊరికే ఏదో అలంకారం కోసం కట్టుకునేటువంటిది కాదు, అది దానికి దీక్ష ఉంటుంది. ఆ దీక్షను పాటించగలగాలి. పరమేశ్వరుడు వివాహ దీక్షలో ఉంటాడు కాబట్టి పెళ్లి కొడుకు పెళ్లి కూతురుకు కడతారు కంకణం. ఆ కంకణం కట్టుకుంటే అర్థం ఏమిటి, రక్షాబంధనం అంటే మిమ్మల్ని రక్షించేటువంటిది అని అర్థం. అంటే దానికి ఏదో మాయలు మంత్రాలు ఉంటాయా?
ఎలా పట్టుకుంటే ఏదో సినిమాలో చూపించినట్టు పాము రాగానే ఈ మంత్రం, లేకపోతే ఏదో భూతం రాగానే ఈ మంత్రం పనిచేసేది పక్కకి వెళ్ళిపోతుందా? మనకు కంటికి కనిపించేలా ఒక గ్రాఫిక్ రూపంలో టీవీలో చూపిస్తారు, కానీ నిజంగా కూడా జరుగుతాయి. ఎప్పుడు కంటికి కనిపించకుండా వచ్చిన దుష్టశక్తులను అది పారదోలుతుంది. ఎప్పుడు మనం దీక్షగా ఉన్నప్పుడు. ఊరికే దారం కట్టుకున్నాలే అని చెప్పేసి ఎలా పడితే అలా ఉంటే కాదు, అపవిత్రంగా ఉండకూడదు, దీక్షగా ఉండాలి. అది చూసినప్పుడల్లా గుర్తు రావాలి, మనస వాచ కర్మణ, మనస్సు పరమేశ్వరుడు లగ్నం చేయాలి. నేను కంకణం కట్టుకున్నాను, స్వామివారి వివాహ దీక్షలో ఉన్నాను, నేను తప్పు పనులు చేయకూడదు, తప్పు ఆలోచనలు చేయకూడదు అని. వాచ మాటలు అత్యంత కీలకమైనటువంటి ఈ మాటలు. ఒక మాట 10 మందిని దగ్గర చేస్తుంది, ఒక మాట 100 మందిని దూరం చేస్తుంది. ఆ మాట నోటి నుంచి బయటికి వచ్చేంత వరకు మాటకు మనం అధుమతులం. నోరు ఒక్కసారి నోటి నుంచి బయటకు వచ్చినటువంటి మాటకు మనం బానిసలు. కాబట్టి మాట ఆచితూచి ఉండాలి. అటువంటి మాటలు మాట్లాడేటప్పుడు ఈ కంకణం చూసుకుంటే నేను స్వామివారి దీక్షలో ఉన్నాను, కేవలం నమశివాయ, హరహర, మహాదేవ, శంభో శంకర ఇటువంటి నామాలే స్మరించాలి తప్ప చెడు మాటలు మాట్లాడకూడదు అని తెలియాలి. మూడవది కర్మణ, చేసే పని. చేస్తున్నటువంటి పని కూడా పరమేశ్వరుడికి వివాహానికి సంబంధించింది అయి ఉంటే అప్పుడు ఆ రక్షాబంధనం మిమ్మల్ని రక్షించేటువంటి కంకణం అవుతుంది. అటువంటి వాళ్ళ కంకణ ధారణ ఖచ్చితంగా చేసుకోండి. స్వామివారికి ఇప్పుడు యజ్ఞోపవీత ధారణ జరుగుతుంది. ఆ యజ్ఞోపవీతానికి అర్చకుల వారు పూజా కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు. అందరం కూడా మనస్ఫూర్తిగా నమస్కారం చేద్దాం. ఓం ముగ్ధా విద్రుమహే మనీలధవలచ్ఛాదేర్ముఖే శ్రీక్షణే యుక్తామిందు నిబద్ధరత్న మకుటాం తత్వార్థవరుణాత్మికాం గాయత్రీం వరదాభయాం కుకుటగదాం శుభ్రం కపాలం గదా శంఖం చక్రమదారవిందయుగళం హస్తైర్వహంతీం భజే. గాయత్ర్యై నమః, సావిత్ర్యై నమః, సరస్వత్యై నమః. సర్వోపదానార్థే అక్షదాన్ సమర్పయామి, నమస్కరోమి. పార్వతీపతే హర 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 మహాదేవ హర. గాయత్రీ మాతా కీ జై. సర్వే జనాన్ దర్శయిత్వా స్వామివారికి యజ్ఞోపవీత ధారణ జరుగుతుంది. పచ్చటి పసుపు రాసినటువంటి మంగళకరమైనటువంటి యజ్ఞోపవీతము, అలాగే ఆ వెండి కొండలో ఉండేటువంటి వారికి వెండి యజ్ఞోపవీతం. అసలు ఆయనకి యజ్ఞోపవీతం ఏంటో తెలుసా? నాగుపాము, నాగయజ్ఞోపవీతినము అని. మనం దాన్ని తెచ్చేయాలంటే మొదలు మనలో ఆ శక్తి ఉండాలి. పరమేశ్వరుని వేడుకుందాం, స్వామి వచ్చే సంవత్సరం బంగారు యజ్ఞోపవీతం చేసేటువంటి శక్తిని మాకు ఇవ్వాలి అని చెప్పేసి ప్రార్థన చేస్తూ అందరం కూడా గట్టిగా తప్పట్టు, గట్టిగా తప్పట్టు. చక్కటి యజ్ఞోపవీత ధారణ జరిగింది. స్వామివారికి వివాహానికి అధికారం, వివాహం చేసుకునే నిమిత్తంగా ద్వితీయ యజ్ఞోపవీతము ధరించారు. స్వామివారికి ఇప్పుడు పాద ప్రక్షాళన కార్యక్రమం జరగబోతుంది. బ్రహ్మ కడిగిన పాదములను మన ముందు చిన్న చిన్న పాదాలుగా అలంకారం చేసుకుని ఆ స్వామివారి పాదాలు మనం ఇప్పుడు కడగబోతున్నాం. అందరం కూడా మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో ఊహించుకుందాం. మీరందరూ కూడా మా కంకణాలు రాని వాళ్ళు పర్వాలేదు, కంకణం కట్టుకొని వాళ్ళందరూ ఇందులో లేనట్టుగా అర్థం. కేవలం దంపతులుగా ఉన్న వాళ్ళ కంకణాలు కట్టుకోండి. ఉన్నాయి కంకణాలు ఉన్నాయి, కంగారు పడి కార్యక్రమాన్ని మిస్ చేసుకోవద్దు. కంకణం మిస్ అయినా పర్వాలేదు, ఒక అలంకారం పోయినా తక్కువేం కాదు, కానీ చెవుకు ఒక కమ్మ తక్కువైనా పర్వాలేదు, చెవి లేకపోతే కష్టం కదా. అందుకని భక్తిని మాత్రం ఇక్కడ పెడదాం. కంకణాలు అవే వస్తాయి మీ దగ్గరికి, కంగారు పడకండి. స్వామివారి యొక్క పాద ప్రక్షాళన జరుగుతుంది. అందరూ కూడా నమస్కారం చేసుకోవాలి. మదీయం గృహం ప్రత్యాగతం ఇమం విష్ణు రూపిణం వరం వేదోక్త విధినా మధుపర్కేణ పూజయిష్యే. బాజా బ్రహ్మ కడిగిన పాదం ఉదగగ్గం కూర్చొని దధాతి రాష్ట్రభృత్యాచార్యాసం దేమాత్మజ్యోషం రామపాద్యాయ దిదాతా ప్రాహ ఆపత్పాద్యా పాదావనేతనేతి సంతన్నాశయంతు అస్మిన్ కులే బ్రహ్మవర్చస్య స్థానే పూర్వం దక్షిణపాదం ప్రక్షాళ్య వామపాదం ప్రక్షాళయే. నమోస్త్వనందాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షితరోరుబాహవే. సహస్ర
सहस्रनाम्ने पुरुषाय शाश्वते सहस्रकोटिगधारिणे नमः। नमो नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। हर नमः पार्वतीपतये हर हर महादेव हर। बोला शंकर भगवान की చిన్నగా చూస్తున్నాయి ఏమిందర నిన్నమ నల్లగడ్డి పంతులు గారు రక్తం ఉంది రాజా पादो प्रक्षाल्य वर अलंकृत्य अर्चत प्रार्चत प्रियमेधासो अर्चता चन्द्रपुत्रका उदमरन्न धृण्वर्चतार्चत प्रार्चता गंगा मधुपर्कमभिमन्त्रिया। స్వామి వారికి పాద ప్రక్షాళన జరిగింది. ఇప్పుడు మధుపర్క ప్రాశన అంటారు. పెరుగు తేనె పెరుగు బెల్లం కలిపినటువంటి పదార్థమును స్వామి వారికి సమర్పించబోతున్నారు. మనలో ఉన్నటువంటి గుణాలను సత్వ రజస్తమో గుణాలు అని 3 గుణాలు ఉంటాయి. ఆ గుణాలకు అధిపైనటువంటి వాడు, గుణాలు తన ఎందు లేనటువంటి వాడు గుణరహితుడు, నిర్గుణుడు, నిరామయుడు, నిరాకారుడైనటువంటి పరమేశ్వరుని మనం పూజ చేయాలంటే ఒక ఆకారం కావాలి. కాబట్టి మనలో ఉన్నటువంటి దుర్గుణాలను దూరం చేస్తూ సద్గుణాలను కలిగి ఉన్నటువంటి ఆ పరమేశ్వరుణ్ణి మనం మధుపర్కంతో అర్చన చేస్తున్నాము. మధుపర్క ప్రాశన చేయించబోతున్నాం. మధుపర్కైతి దాత ఉచ్చైస్తే రుక్త్వా मधुपर्को मधुपर्को मधुपर्कः त्रय्ये विद्यायै यशो यशो ब्रह्मणा दीप्तिरते तम्मा प्रियमृदानां गुरुपतिपतिं वशोना आमा गणेशदार्थ दातगुरुभय साधैक साधा तम्मा प्रियमृदानां गुरुपतिपतिं पशोना अमृतोमत्तर नमसे यन्मधुनामधव्यं परममन्नाद्यं वीर्यम् तेनाहं मधुनामधव्येन परमेनान्नाद्येन वीर्येण పరమో నామధవ్యోసాని. అందరూ చేతులు జోడించి నమస్కారం చేస్తూ చెప్పండి. మధుపర్కః 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 మధుపర్కః. మధుపర్కః. స్వామివారికి మధుపర్కదా నివేదన చేస్తున్నారు. చూసి నమస్కారం చేయండి. అమృతాభిధానమసే దాతా వరాజగామృతర్యా గౌరస్య మహద పాప్మాపపాప్మానంజహి పరమేశ్వర శర్మనో మమద హిమవత్ శర్మనో ముష్యద అగ్నిష్యే. కన్యాదానానికి సంకల్పం చేశారు. ఎంత గొప్ప విశేషమో. కన్యాదానం ఎంత విశేషమా అని మీరు అనొచ్చు కాక. కన్యాదానం ఎంత విశేషం అంటే ప్రతి సంవత్సరం చెప్పుకుంటూనే ఉన్నాం. పంతులు గారు పోయిన సంవత్సరం చెప్పింది మాకు గుర్తుందండి. మళ్ళీ అంటే పోయిన సంవత్సరం లైట్ ఇలాగే వేసుకున్నాం, మళ్ళీ వేసుకోవాలా. పోయిన సంవత్సరం ఇదే జడ మళ్ళీ ఇలాగే కొప్పులాగా వేసుకున్నాం, వేసుకోవాలా. పోయిన సంవత్సరం బొట్టు పెట్టుకున్నాం, ఇలాగే పెట్టుకోలేదా. మంచి మాటని ఎప్పుడు ప్రతి నిమిషం పలుకుతూనే ఉండాలి. కొంతమంది కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకుంటారు, పాత వాళ్ళు ఎవరైనా ఉంటే సరి చేసుకుంటారు, వీలైతే సరి చేస్తారు, ఇబ్బంది లేదు. ఇతరులకు చెబుతారు, మన వాళ్ళకు మనవరాళ్ళకి కథలుగా చెప్తారు. అటువంటి కన్యాదానం చాలా గొప్పదండి. సనాతన వైదిక ధర్మములో ఆడవాళ్ళకి ఇచ్చినటువంటి స్థానం ఇంకా ఎక్కడ ఏ రకంగా ఏ ధర్మములో చెప్పబడలేదు. ధర్మం అంటేనే స్త్రీని గౌరవించడం అనేది మన గట్టిగా ధైర్యంగా చెప్పుకోగలగాలి. నేను నా కూతురికి కన్యాదానం చేశాను అని చెప్పుకోగలగాలి. కన్యాదానం చేస్తే 100 యాగాలు చేసిన పుణ్యం వస్తుందట. ఒక యాగం కాదండి, 100 యాగాలు. అటువంటి యాగాలు అతిరాత్రము అప్తోరి శిఖరవాలశైలగత మధ్యగత మహాసుమేరో సహస్ర శిఖరానవర్తిని మహానాలాయమాన భయరాజ రాజశైలస్య సహస్ర ఫలా ఫణిమండల మండితే ఐరావత పుండలీక వామన కుముదోమన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాఖ్యాచ దిగ్గండో తంబితే అమరావతి శోకవత్యం బోధవతి రైవతి సిద్ధవతి సాధ్యవతి గాంధర్వవతి జగావతి యశోద్యాఖ్యాచ శంభో గంగోదగ్రహం సాక్షాత్ పుష్కరాఖ్య సప్తదీపానామందనే లక్ష్యోదర శ్రీజనంబో దీపే భారతకింబోదారి లాభ భద్రాంగి కుమారవిన్నక రమణక గురువాక దవరజ అంతర్గతే చేదుబంధవల్యాత దేవరత్తరే సాధరోజనస్తరే భారత వశే
ఇంద్రగజర తామ్ర కభస్తి నామ కంధర సౌందరద వరదా కిమఖండా నామనదవే వరద ఖండే శ్రీరకం భూరి సౌవీర సౌరాష్ట్ర మహారాష్ట్ర మగధమాల నేపాల కేరళ చోళ పాంచాల గోళ మలయాళ సింహరత్న విలత్రావ్య కర్ణాటక కర్ణాటక ప్రాణసార పాంచపురీంద్రాంధ్ర పూర్ణ ప్రశాంత భూరి కుక్కురు గాంధార విదర్భ విదేశ వాగ్మిక పర్వ. మీ అందరి పేర్లు చెప్పుకోండి, ఎవరి పేర్లు వాళ్ళు చెప్పుకోండి. చెప్పండి. నామధేయస్య మమ మమ జన్మ జన్మ అభ్యాసాది అభ్యాసాది జన్మ జన్మ ప్రభృతి ప్రభృతి ఏతత్ క్షణ పర్యంతం మధ్యే వర్తనికాలే సంభావితానాం పాపానాం వాక్ పాణి పాద పాయ ఉపస్థానాం కర్మేంద్రియాణాం త్వక్ చక్షుః శ్రోత్రః జిహ్వా ఆఘ్రాణానాం పంచానాం జ్ఞానేంద్రియాణాం ఏతేషాం ప్రేరకస్య అంతఃకరణైః సగోచరైః సంబంధే సతి సంభావితానాం పాపానాం నిర్హరణార్థం శ్రీ పరమేశ్వరం ఉద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం మత్స్య పురాణ ఉక్త షోడశ మహా దాన అంతర్వర్తి సాలంకృత కన్యాదానం సహిరణ్య ఉదక ధారా పూర్వకం. స్వామివారి యొక్క మహాసంకల్పం కన్యాదాన సమయంలో మహాసంకల్పం చెప్పారు. సహజంగా మనుషులు జరుపుకునేటువంటి కళ్యాణాలలో మనం హైందవ సనాతన ధర్మములో మనం చెప్తున్నటువంటి కళ్యాణంలో పెళ్లి చేసుకుంటున్నామంటే ఇంతకుముందు 100-150 మంది 200 మంది వాళ్ళే జమ అయ్యేవాళ్ళు, వాళ్ళే వంటలు చేసుకునేవాళ్ళు, పాపం వాళ్ళే పిండి వంటలు చేసేవాళ్ళు, వాళ్ళే 10 రోజుల ముందు వచ్చేటువంటి వాళ్ళు, లడ్డూలు వాళ్ళే కట్టేవాళ్ళు, లడ్డూలు వాళ్ళే తినేవాళ్ళు, మళ్ళీ వెళ్ళేటప్పుడు తలా 5 లడ్డూలు తీసుకుని వెళ్ళిపోయేవాళ్ళు. అవునా? పూర్వం ఇలాగే జరిగేది. ఇప్పుడు క్యాటరింగ్ సిస్టమ్స్ వచ్చేసాయి. ఇప్పుడు కట్టుకున్న చీర మాయకుండా ఇస్త్రీ బోలు మళ్ళీ 10 ఫంక్షన్లు కట్టుకోవచ్చు. ఆ చీరను పెట్టుకున్నటువంటి బొట్టు చెరగకుండా, వేసుకున్నటువంటి జుట్టు చెరగకుండా అద్భుతంగా పెళ్లి మొత్తం పూర్తి చేసి వచ్చేస్తున్నారు. ఇంతకు ముందు పెళ్లి కూతురుని మాత్రమే కాస్త పూల జడ వేసి తయారు చేసేటువంటి వాళ్ళం. ఇప్పుడు పెళ్లి కూతురు కంటే పెళ్లి కూతురు అమ్మగారు, పెళ్లి కూతురు అమ్మమ్మ గారు, పెళ్లి కూతురు అత్తగారు, వచ్చినటువంటి బంధువులందరూ కూడా అంతకంటే అందంగా సిద్ధమై వస్తున్నారు. నేను తప్పని చెప్పట్లే. ఖర్చును అలా పెంచేసుకున్నాం. అందరం కూడా ఖర్చును అలా పెంచేసుకున్నాం. అందరం కూడా మనకున్న దానికంటే 10 రెట్లు ఎక్కువ అప్పు చేసైనా గ్రాండ్ గా పెళ్లి చేస్తున్నారు. పిల్లల పెళ్లి చెయ్యొద్దని చెప్పడం లేదు, కానీ దయచేసి మనము మళ్ళీ ఇతరులకు కానీ పిల్లలకు కానీ ఆదర్శంగా ఉండడం కోసం వీలైనంత ఖర్చును తక్కువ చేసుకునే ప్రయత్నం చేయాలి. ఎంత పెట్టినా ఇంతే తింటారు. 34-50 రకాల 60 వంటలు చేయించినా అంత తినడమ్మా. అన్ని పడేసిపోతారు, అన్ని కూడా వృధా అయిపోతుంది ఖర్చుగా. డబ్బు ఊరికే రాదు, చాలా కష్టపడాలి డబ్బు కోసం. ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు పెడితే మళ్ళీ ఇష్టం వచ్చినట్టుగా సంపాదించగలగాలి. ఇష్టం వచ్చినట్టు సంపాదించాలంటే అధర్మాన్ని చేసే అవకాశం ఉంటుంది, అసత్యం ఆడే అవకాశం ఉంటుంది. అందుకని ఖర్చును తక్కువ చేసుకొని పొదుపు చేసుకోగలిగితే సంపాదన తగ్గించాలని అనిపిస్తుంది. సంపాదన చాలే ఉన్నంత వరకు అనిపిస్తుంది. అప్పుడు ఖర్చు లేకపోతే సంపాదన చాలనిపిస్తుంది. సంపాదన చాలనిపిస్తే అధర్మం చెయ్యం, అసత్యం ఆడం, మోసం చెయ్యం. కాబట్టి దయచేసి ఖర్చును ఒక్కదాన్ని అదుపులో పెట్టుకునే ప్రయత్నం చేద్దాం. ఈ సంవత్సరం నుంచి అనుకున్నాం అందరం కూడా మన ఇళ్లలో జరిగేటువంటి కార్యక్రమాలకు, ఇతరుల మన బంధువుల ఇళ్లలో జరిగే కార్యక్రమాలకు ముందు వెళ్దాం, కాస్త సహాయం చేద్దాం, నడుముంచి పని చేద్దాం, వాళ్ళకి కావలసినటువంటి వాటిలో సహాయం చేద్దాం. ఒక 2 మనుషుల్ని తక్కువ చేసుకోగలిగితే, వంట మనం చేసుకోగలిగితే కొంతలో కొంత ఖర్చును తక్కువ చేసుకున్న వాళ్ళం అవుతాం. ఇక్కడ మనం పెళ్లి చేసుకునేటప్పుడు సాక్షులు ఎవరు ఉండరు అనుకుంటారేమో. ఫోటోగ్రాఫర్లను పెడతారు, ఒక 10 మంది ఫోటోగ్రాఫర్లను పెడతారు. హెలికాప్టర్ వచ్చేస్తే చక్కగా ఫోటో తీస్తుంది, అయిపోతుంది. సాక్ష్యం వాళ్ళ సాక్ష్యం ఎవరు? అసలు పెళ్లికి సాక్షులు ఎవరో తెలుసా? విశ్వంభర సర్వభూత సాక్షిణ్య సర్వదేవతా. విశ్వంభరుడు ఆ పరమాత్మనే సాక్షిగా పెడతాం మన పెళ్లిళ్ళలో, మానవుల పెళ్లిళ్ళలో, మనుషులు చేసుకునే పెళ్లిళ్ళలో. సర్వభూతా పంచభూతములను సాక్షులుగా పెడతారు. సాక్షిణ్య సర్వదేవతా, సమస్తమైనటువంటి దేవతాగణాలను సాక్షులుగా పెడతారట. ఊరికే అనుకోకూడదు మనం ఏముందిలే ఒక 50 మంది, 100 మంది, 1000 మంది, 1,00,000 మంది, 20,000 మంది చూశారు కదా ఆ పెళ్లిని, ఈమెను కాదని ఇంకొక ఆమెను చేసుకుంటే వచ్చే నష్టం ఏం లేదు అనుకోకూడదు. ప్రకృతి అంతా మిమ్మల్ని చూసింది, తప్పు చేస్తుంటే శిక్షిస్తేస్తుంది ఆ యొక్క ప్రకృతి. కాబట్టి
ఇక్కడ కూడా స్వామివారి కళ్యాణంలో కూడా వీళ్ళందరినీ సాక్షులుగా పెట్టాం. పరమాత్మ నీ పెళ్లికి మేమందరం వచ్చాం, నిన్ను చూస్తున్నాం, మాకు మంచి జరగడానికి నీవే సాక్షిభూతుడవు. నీ కళ్యాణంలో మేమందరం పాల్గొన్నాం, మమ్మల్ని చూస్తున్నటువంటి సాక్షిభూతుడవు నీవే. కాబట్టి ఓ పరమాత్మ ఈ కన్యాదానం స్వీకరించి ఆ శక్తిని నీలో కలుపుకొని మాంగళ్యము కళ్యాణం అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి లోక కళ్యాణ కార్యక్రమాన్ని చేసి మమ్మల్ని రక్షించు తండ్రి అని ప్రార్థన చేస్తూ అందరూ కూర్చోండి. స్వామివారి యొక్క గోత్రనామాలు చదివే ప్రయత్నం చేస్తారు. పెళ్లిళ్లలో పరమాసుదేవ గోత్రోద్భవస్య త్రిగూఢ పర్వత మహారాజవర్మణోణం ప్రేమ్ రుసాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు. ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి పరావృత చిదానంద పరాగాజ పంచాదశే ప్రవరామిద పరమాసుదేవ గోత్రోద్భవస్య గంధమాదన పర్వత మహారాజవర్మణ పౌత్రీం రుసాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు. ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి పరావృత చిదానంద పరాగాజ పంచాదశే ప్రవరామిద పరమాసుదేవ గోత్రోద్భవస్య హిమవత్ పర్వత మహారాజవర్మణ పుత్రీ చిరుసాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు. ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి పరావృత చిదానంద పరాగాజ పంచాదశే ప్రవరామిద పరమాసుదేవ గోత్రోద్భవ సాక్షాత్ మహాలక్ష్మీ స్వరూపిణి శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి పార్వతీ నామ్ని వరార్థిని కన్యాం. అమ్మవారి గోత్రనామాలయ్యా. ఇప్పుడు పరమేశ్వరుని యొక్క గోత్రనామాలు చదవడం జరుగుతుంది, వినే ప్రయత్నం చేయండి. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు. నిర్గుణ నిరంజన నిర్వికల్పత్రయారుషేయ ప్రవరాన్విత పరశివ గోత్రోద్భవస్య పరశివ శమ్మణోనత్రే. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు. నిర్గుణ నిరంజన నిర్వికల్పత్రయారుషేయ ప్రవరాన్విత పరశివ గోత్రోద్భవస్య సదాశివ శర్మణ పౌత్రాయ. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు. నిర్గుణ నిరంజన నిర్వికల్పత్రయారుషేయ ప్రవరాన్విత పరశివ గోత్రోద్భవస్య చంద్రమౌళీశ్వర శర్మణ పుత్రాయ. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు. నిర్గుణ నిరంజన నిర్వికల్పత్రయారుషేయ ప్రవరాన్విత పరశివ గోత్రోద్భవస్య పరశివ గోత్రోద్భవాయ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకాయ తత్వాతీతాయ నిష్కళంక స్వరూపాయ సురాసురార్చిత పాదపద్మయుగళాయ అఖిలోన్నత పవిత్రాయ పరమేశ్వర శర్మణి కాశీ విశ్వేశ్వర శర్మణి సాక్షాత్ లక్ష్మీనారాయణ స్వరూపాయ కన్యార్థినే వరాయ. దేవస్య ద్వాదశ ప్రథమే అశ్వినోర్బాహుభ్యాం భూష్ణోస్తాభ్యాం. వరదా భవంతు. గట్టిగా చప్పట్లు. ధ్రువం దేవావరణో ధ్రువం దేవో బృహస్పతి. సౌండ్ పెట్టాలి, సౌండ్ పెట్టాలి, సౌండ్ సౌండ్. పార్వతీ పదవే హర హర మహాదేవ హర. ఒక్కసారి బాగా ఆపండి. నాకు చిన్న సందేహం ఉంది, ఆ సందేహం తీరుస్తారా? స్వామివారికి ఆర్పిస్తున్నారు, గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈసారి బాగా వద్దు, ఏ సౌండ్ వద్దు, డీజే సౌండ్ కూడా వద్దు, బాగా కూడా వద్దు, గట్టిగా చప్పట్లు చప్పట్లు. ఇంతమంది ఉన్నారు, ఇంటే వస్తున్నాయి చప్పట్లు. శబ్దం ఎట్లా రావాలి? గట్టిగా గట్టిగా ప్రాణం పెట్టి కొట్టండి, గట్టిగా ఇష్టంగా కొట్టండి. పరమేశ్వర సదాశివ మహేశ్వర గట్టిగా చప్పట్లు ఆపవల్లే గట్టిగా. బోళా శంకర భగవానకి హర నమ పార్వతీపతే హర హర మహాదేవ హర శంభో శంకర. ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా మన ఆత్మజ్యోతిని చూడాలి. స్వామివారికి ఇచ్చినటువంటి హారతిలో
మన ఆత్మజ్యోతిని చూడాలి ఆ హారతిలో. అక్కడ కనపడుతున్నటువంటి హారతి కర్పూరం శంకర జయ జయ శంకర హర హర 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 శంకర జయ జయ శంకర జయ జగదంబ జయ జగదంబ జయ జగదంబ జయ జగదంబ జయ జగదంబ జయ జగ జయ జగదంబ జయ జగదంబ జయ జగదంబ జయ జగదంబ జయ జగదంబ జయ జగదంబ హర హర శంకర జయ జయ శంకర 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 జయ జగదంబ 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 హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర హర హర శంకర జయ జయ శంకర. గట్టి వేళ అందరు గట్టిగా సంబంధం కొట్టాలి. ఓం నమ హర యమనగ్ని శుద్ధాలే కారాన్యే ఇమాం నామవిరక్యేహం భవేన దహ వర్చసా ఎరుచు బహోతకాలే భోజాలే నాన్నవాణా బోలా శంకర భగవానకి. ఆపండి. ఇప్పటిదాకా నేను బదులు చెప్పి హర హర శంకర అని ఆపితే గట్టిగా జయ జయ శంకర్ అంటారా అనరా అని ఒక చిన్న సందేహం ఉండింది. అన్నారా? ఆడవాళ్ళ గుర్తు ఏమంటారు అన్నారు కానీ అన్నోళ్ళల్లో ఆ 10 మందో 20 మందో 2 3 ఆడవాళ్ళే అన్నారు. మగవాళ్ళు ఎవరు అన్నట్టు అనిపించలే. చెప్పండి నిజంగా. సరే వదిలేద్దాం. ఇక ఆడవాళ్ళకి అవకాశం ఇద్దాం. అమ్మ ఆడవాళ్ళు ఇప్పుడు కేవలం ఆడవాళ్ళు అన్నారు, మగవాళ్ళు ఎవరు అనొద్దు. ఇప్పుడు కూడా అంతే, 18 ఏళ్ళ కింది వాళ్ళు ఎవరు అనొద్దు, 18 ఏళ్ళ పైన వాళ్ళు ఆడవాళ్ళు. ఆడవాళ్ళు మాత్రమే అన్నారు. ఇప్పుడు ఎవరు జై చెప్తే వాళ్ళు ఆడవాళ్ళు అందరు. జై చెప్పిన వాళ్ళు అందరూ ఆడవాళ్ళు. మీ ఇష్టం. ఆడవాళ్ళు చెప్పండి, గట్టిగా చెప్పాలి. జగదంబ విశ్వపాలి మాతాకి. మగవాళ్ళు నిజంగా చెప్పండి. ఆడవాళ్ళు గట్టిగా అన్నారా, మగవాళ్ళు గట్టిగా అన్నారా? ఆడవాళ్ళే గట్టిగా అన్నారని అర్థమైంది. మనం కొంచెం లేడీస్ ఫస్ట్ ముందు అవకాశం వాళ్ళకి ఇచ్చేది ఉంది. ఇంకొకసారి మగవాళ్ళతో అనిపిద్దామా అమ్మా? ఆడవాళ్ళు ఇంకొకసారి మగవాళ్ళకి అవకాశం ఇవ్వండి. ఇది మీ కాలం, మొత్తం మీ మీదనే నడుస్తుంది. మీరు లేకపోతే మేము లేము. శక్తి మీరు, మా శక్తి మీరు అని మేమే ఒప్పుకుంటూ ఇప్పుడు మగవాళ్ళు మాత్రమే చెప్పండి. మళ్ళీ ఆడవాళ్ళు చెప్పొద్దు, పిల్లలు చెప్పొద్దు. కేవలం మగవాళ్ళకి ఒక్క అవకాశం. బోలా శంకర భగవానకి. ఉన్నారా? పర్వాలేదు, అప్పటికంటే ఒక మెట్టెక్కేసారు, మీతో సమానం అనుకుందాం. మీరు కాకుండా పిల్లలు మాత్రమే అనాలి. ఇప్పుడు పెళ్లి కాని వాళ్ళు 18 ఏళ్ల వయసు కంటే కింద వాళ్ళు మాత్రమే, పిల్లలు మాత్రమే అనండి గట్టిగా. మంచిగా ఉన్నారా? ఇప్పుడు బాలే ఇట్లా అనాలి. ఎప్పుడు అన్నా ప్రతిసారి కూడా ఇట్లే అన్నారు. ప్రతిసారి క్లైమాక్స్ నారాయణ సమర్పయామి నమస్కరోమి కారాసనగర్భితాం నదసికాం సౌక్లీం కదాం విప్రదీ సౌవర్ణాం వరధారణీం వరసుదాం భవతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం సంభూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాత్మరాత్మరకరాం శ్రీచక్రసంచారిణీ. ఓం గట్టిమేళం గట్టిమేళం అర్చకుల వారు మంగళసూత్రాన్ని చూపిస్తున్నారు. అందరూ కూడా
కళ్ళు మూసుకొని నమస్కారం చేస్తే కనిపించదు. కళ్ళు తెరిచి మాంగళ్యాన్ని చూసి నమస్కారం చేసుకొని మంగళ గౌరి, ఆ మాంగళ్య గౌరి అమ్మవారికి నమస్కారం. తల్లి మాకు నిండు నూరేళ్లు పసుపు కుంకుమలు ఇవ్వు తల్లి. ఈ జన్మలో లేని భాగ్యం వచ్చే జన్మలో అన్నా ఇవ్వు తల్లి. ఏ జన్మకైనా పసుపు కుంకుమలతో పిల్ల పాపలతో చల్లగా సంతోషంగా ఆది దంపతులు ఎలాగైతే అర్ధనారీశ్వరులు అయ్యారో మేము కూడా మా భర్తతో కలిసి సంతోషంగా ఉండడానికి అవకాశం ఇవ్వమ్మా అని చెప్పి ఆ పరమాత్మను ఆ పరమేశ్వరుని వేడుకుంటూ ఉండరు కూడా. చెప్పండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. గట్టిగా చెప్పండి కూడా అంటే గట్టి మేళం. ఓం మాంగళ్యబంధనానేన లోకరక్షణ హేతునా కంఠే భక్తాని భగవే ఎంత అద్భుతంగా జరుగుతుంది అంటే శివుడి పెళ్లికి ఏముంటుందండి అనుకుంటాం. శ్మశానంలో ఉండేటువంటి వారు ఆది భిక్షువు వారిని ఏమి మంగళ ప్రదాయ మంగళ మనోహర మంగళం
మంగళం నమః శివాయ మంగళప్రదాయ మంగళమనోభిరామాయ మంగళం నందివాహనాయ విద్యనాగభూషణాయ బృందవందితాయ పరశివాయ మంగళం మంగళం నమః శివాయ మంగళప్రదాయ